పిల్లలు, నిన్న దినాన జనాంగాల రక్షకుడిగా ఆయన జననం గురించి మనం తెలుసుకున్నాం. ఈ దినాన మనం ప్రజలందరి విమోచన గురించి తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరెరుగరా? మనం ఎరుగుదాం కదా. సరే, మనం పాఠ్యాంశంలోకి వెళ్దాము. బైబిల్ గ్రంథంలోండి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 26వ వచనం వరకు చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం కూడా. మానవులందరూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. పాపం అంటే ఏంటి? దేవుడు ఆలోచించినట్లు మనం ఆలోచించము, ఆయన చేసినట్లు మనం చేయము కదా. మన ఆలోచన, మాట, క్రియ వ్యతిరేకంగా ఉన్నాయి. అదే పాపం. ఎవరు నీతిమంతులుగా లేరు, ఒక్కరు కూడా లేరంట. దేవుని భయం ఎవ్వరిలో లేదు. దేవుడు రాసిచ్చాడు కదా, అది కూడా ఎవరు పాటించట్లే, అది కూడా ఎవరిని రక్షించలేకపోయింది. అయితే పెద్ద సమస్య ఏంటి? పాపం. దీన్ని నుండి విమోచించడానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడే రావాల్సి వచ్చింది. మనలో పాపం ఉంటే దేవుడికి మన మాటలు వినబడవు, ఆయన మన దగ్గరికి రాలేడు. కాబట్టి లోకంలోనికి యేసయ్య మన శరీరంతో వచ్చాడు, మన మధ్య జీవించి మన స్వస్థపరిచి పాపాల నుండి ప్రజల్ని విడుదల చేసి దుష్టుని శాపకాడిని విరగ్గొట్టి చెర నుండి ప్రజలను విడిపించాడు. దానికోసం యేసయ్య ఏం వెల చెల్లించాడు తెలుసా? ఆయన బంధింపబడ్డాడు. మళ్ళీ సాతాను బంధించకుండా ఆయన బంధింపబడ్డాడు. శాపపు ముళ్ళులు మన తల మీద పెట్టి ఎప్పుడు ఏదో ఒక సమస్య తీసుకురాకుండా ఆయన తలలోకి ఆ ముళ్ళు గుచ్చబడ్డాయి. మొత్తబడ్డాడు, బాధింపబడ్డాడు, గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. ఆయన మన పాపాలన్నిటికీ ఎంత వెల చెల్లించాడో చూసారా? సిలువపై శిక్షను స్వీకరించాడు, తృణీకరింపబడ్డాడు, అందరి చేత విసర్జింపబడ్డాడు. మన బలహీనతలన్నీ, దుఃఖాన్ని ఆయన సిలువలో భరించాడు. మనం సమాధానం లేకపోతే ఎంత శిక్ష, ఆ సమాధాన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏ రోగమైనా స్వస్థత కలిగేలాగా ఆయన దెబ్బలు తిన్నారు. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ నేరస్తునిగా మన కోసము మౌనంగా ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో చూసారా? ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ మనకు శాశ్వతంగా మనల్ని విడుదల చేసింది. మనము ఆయనతో భాగస్వాములు అయ్యి ఆయన శిలువ మరణించిన ద్వారా మనము నమ్మి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఎంత వెల చెల్లించాడో చూసారా? మరి మన పాపాలు ఒప్పుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా దేవా, మా రక్షక, మీకు వందనాలు. మిమ్మల్ని పోలి మేము జీవించడానికి తండ్రి, మా అతిక్రమాల క్రియలన్నిటినీ మీరు బాధని భరించారు ప్రభా. గాయపరచబడ్డారు, మా దోషాలు బట్టి మీరు నలుగొట్టబడ్డారు, మొత్తబడ్డారు, బాధింపబడ్డారు. మా రోగాల నిమిత్తం మీరు ప్రభా ఎన్నో దెబ్బలు తిన్నారు ప్రభా. మమ్మల్ని క్షమించండి దేవా. మీరు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి, వెలకట్టలేని మీ విలువైన రక్తాన్ని బట్టి మేము ప్రతి విధమైన పాపం నుండి, ప్రతి విధమైన శాపం నుండి, ప్రతి విధమైన రోగం నుండి విడుదల పొందాం ప్రభా. మా పితల నుండి వచ్చే వ్యర్థ ప్రవర్తన, వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు అన్నిటి నుండి నువ్వు విడిపించావు ప్రభా. భూమి మీదకి వచ్చి మా కోసం సెలవులో మరణించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. దయచేసి మేము తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలన్నిటిని క్షమించి మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.